ఇంకా మన పేరెంట్స్ ని మనం అమ్మ నేను చదువుకుంటాను, నేను పెద్ద అవుతాను, పెద్ద అయ్యాక నిన్ను నేను చూసుకుంటాననే భరోసా ఇవ్వాలి. అర్థమైందా? మీరందరూ అదే విధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా నేను అభినందిస్తున్నాను. పిల్లలందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకో తెలుసా మీకు, మేము రెగ్యులర్ టైమ్స్లో మ్యాక్సిమం స్కూల్స్లో స్టూడెంట్స్ యూనిఫామ్స్ ఎక్కువ మంది కనిపించరు. కానీ మీ స్కూల్లో నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాను, ఆల్మోస్ట్ అందరూ కూడా యూనిఫామ్లోనే ఉన్నారు. అంటే వీఆర్ ఆల్ ఈక్వల్, మనందరం కూడా ఒకటే. గొప్పవారు పేదవారు అనేటటువంటి డిఫరెన్సియేషన్ స్కూల్స్లో ఉండకూడదు. దానిలో భాగంగానే మనకి సర్వపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనేటువంటి ఒక పథకం ద్వారా మీ అందరికీ కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్ కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ కూడా స్కూల్స్కి సమగ్ర శిక్ష ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారంటే మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇప్పుడు భక్తులందరూ కూడా మీ యొక్క హక్కుల గురించి, మీరు ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద మాట్లాడారు. మనకు కావాల్సింది ఏంటంటే బాగా చదువుకోవాలి. ఒక మంచి అవకాశం మీకు వచ్చింది కాబట్టి, చదువుకునేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి బాగా చదువుకోవాలి. ఈరోజు విశ్వవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే గర్ల్స్ అన్ని సెక్టర్స్ లో కూడా బాగా పనిచేస్తున్నారు. అంతర్భాగాలలో అంటే సముద్రాల్లో కూడా పనిచేస్తున్నారు, ఆకాశంలో కూడా పనిచేస్తున్నారు. అంటే దేర్ ఇస్ నో లిమిట్. మీ యొక్క చదువు ఎంతగా చదువుకుంటే మీకు ఉండేటటువంటి అవకాశాలు అంతగా ఉంటాయి. సో మనకి లిమిట్ అనేటటువంటి లేదు కాబట్టి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలి అంటే ప్రైమరీగా మీరు చేయాల్సింది ఏంటంటే చదువు మాత్రమే. చదవడం చదవడం చదవడం. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా భీమవరంలో ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్లో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా సిడిపిఓ గారు, డిసిపిఓ గారు అండ్ పీడీ గారు బార్ అసోసియేషన్ నుంచి కూడా విచ్చేయడం జరిగింది. పిల్లలందరికీ ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్స్ పెట్టి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లల భద్రత మీద, అలానే చైల్డ్ మ్యారేజెస్ మీద అవగాహన కల్పించడం జరిగింది. అందరికీ బాలికలందరికీ కూడా నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ట్రస్ట్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా భీమవరం ఝాన్సీ లక్ష్మీబాయి స్కూల్ నందు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, హెడ్ మిస్టర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా భీమవరం న్యాయ విజ్ఞాన సర్వీస్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా చట్టాలపైన అవగాహన తీసుకోవాలని, అలాగే ప్రతి 18 సంవత్సరాలు నిన్నటి పిల్లలందరూ కూడా బాల్య వివాహానికి అర్హులు కాదని, అదేవిధంగా 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా తప్పనిసరిగా నిర్బంధించ చేయాలని మరి చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బాలికలందరికీ కూడా పోటీలు నిర్వహించి పడాలా ఫౌండేషన్ కాకినాడ వారికి బహుమతులు అందజేయడం జరిగింది. చాలా గర్వించదగ్గ విషయం. 14,000 మందిని తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని ఫౌండేషన్ ద్వారా విద్యను అందించు అనేక సహకారాలు చేస్తున్నటువంటి ఫౌండేషన్ అధినేత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మౌనిక గారికి మా భీమవరం బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన